చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫుల్ లోడెడ్ గన్నులాగా కనిపించిన మోత్కుపల్లి నరసింహులు అన్నని చూశాను. మాదిగల మహాశక్తి అని చెప్పి మీరు ఒక ఆర్గనైజేషన్ స్థాపించి ముందుకెళ్తున్నారు. మీ జెండా చూసాము. ఎజెండా ఏంటి? ఏ విధంగా మాదిగల యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ లక్ష్యాలను మీరు సాధిస్తారు? చాలా సంతోషం తమ్ముడు. ముఖ్యంగా వ్యవస్థలో ఇప్పుడు ఇండియన్ సొసైటీలో ఈ వ్యవస్థలో అంతా కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ గబ్బులో అసలు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, మనుషులకు సేవలు చేసేటువంటి జాతులు నష్టపోతున్నాయి. దాంట్లో మాదిగ జాతి ఒకటి. ముఖ్యంగా స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ మాదిగలు ఎక్కడ ఉండాల్సిందో అక్కడే ఉన్నారు. ఎక్కడేసిన గోంగడ అక్కడే ఉంది. కాబట్టి నేను కూడా ఇప్పుడు 6 సార్లు గెలిచాను. ఒకసారి ఇండిపెండెంట్గా గెలిచాను. ఎవరన్నా ఎవరు కాదన్నా తొక్కుకుంటూ పైకి వచ్చినటువంటి వ్యక్తిని. కానీ వ్యవస్థలో నా కులం మరీ తెలంగాణ వచ్చినాక ఇది అగ్రవర్ణాల పాలవుతుంది, ఇది దొరలకు మాత్రమే మేలు జరుగుతుంది, తెలంగాణ రావటం వల్ల పేద వర్గాలకు ఏం ఒరగదు, ఏ విధంగా లాభం జరగదు అని చెప్పినోడిని నేను. మంచి మూమెంట్లో కూడా చెప్పిన నేను. కానీ ఇష్యూ ఏంటంటే ఇది కేవలం సీఎం పదవి కోసం చేసినట్టుగానే ఉంది తప్ప పేద ప్రజల కోసం చేసినట్టుగా లేదు ఉద్యమం. ముఖ్యంగా 1200 మంది బిడ్డలు చనిపోయారు. ఆ సెంటిమెంట్ తోటి పాపం చాలామంది నష్టపోయారు. కానీ ఎవరికి ఏమి ఒరిగింది ఏం లేదు. ఎవరు త్యాగాలు చేసి మరి జనాన్ని కొరగబెట్టింది ఏం లేదు. అయినప్పటికీ మరి ముఖ్యంగా మాదిగ కులం తెలంగాణ వచ్చినాక ఎవరు పట్టించుకున్నోడు లేడు పాలకులు. కాబట్టి సరే, అటు కేసీఆర్ పరిపాలన అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో వాస్తవంగా నేను కాంగ్రెస్లోనే ఉన్నా. అయినప్పటికీ ఎన్నోసార్లు చెప్తూ వస్తున్నా నేను. కానీ పట్టించుకున్న నాదులు లేడు. మరి పాలకులేమో ఎవరైతే మరి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, పెద్ద నాయకులు అంతా ఢిల్లీలో ఉంటారు. వాళ్ళు తీసుకునే నిర్ణయం వేరేగా ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ నిర్ణయం మారిపోతూ ఉంది. ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏమంటుంది, ఒక కుటుంబానికి ఒకటే సీట్ అని చెప్తుంది. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక సీటుకు ఈవెన్ రిజర్వేషన్లలో కూడా ఒక్క సీటు కాదు కదా, 3 సీట్లు ఒక ఇంట్లో వచ్చినాయి. ఎవరు? వివేక్ వాళ్ళ కుటుంబానికి. తర్వాత బట్టి కుటుంబానికి 2 వచ్చినాయి. అంటే గుర్తపట్టుకున్నట్టు స్వతంత్రం వచ్చిన కాడికి వెళ్ళి వీళ్ళే పెత్తనం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా వాళ్ళు అధికారం చెలాయిస్తున్నారు. ఒక కుటుంబంలో 3 టికెట్లు తీసుకోగలుగుతున్నారు. ఎట్లా తీసుకోగలుగుతున్నారు? ఎవరిస్తున్నారు? ఇవి ఏ రకంగా జరుగుతుంది అంటే పైన చూస్తేనేమో ఒక సీటే ఇవ్వాలంటారు, కిందికి వచ్చేటప్పటికి 3, మరి ఇక్కడ 2, 5 సీట్లు వాళ్ళకు 2 కుటుంబాలకి తీసుకున్నారు. ఇప్పుడు పరిపాలనలో కూడా ఒక ఆయన డిప్యూటీ సీఎం, ఇంకొక ఆయన మంత్రి. అసలు మాదిగోళ్ళకు చోటే లేని పరిస్థితి. తర్వాత అధిష్టానం కూడా వాళ్ళ మాటే వింటుంది. మాదిగలు ఇవాళ రెడ్ల పరిపాలన లేరు, మాలల పరిపాలన కింద ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా ఏదో అంటే సఫకేషన్లో ఉన్నాడు ఆయన. ఇది తనను పైనుంచి ఎవరో ఒత్తిడి చేస్తున్నట్టుగా, లేదంటే వీళ్ళ ఒత్తిడి వల్ల మాదిగలను ఏ రకంగా వాళ్ళకు మేలు చేయని పరిస్థితి కనబడుతూ ఉంది. ఉదాహరణకి మా వర్గీకరణ తర్వాత మరి మాదిగోళ్ళ మీటింగ్ పెట్టాలని నేను అందశ్రీ సంబంధించినటువంటి మీటింగ్లో చెప్పాను. మాదిగల మీటింగ్ పెట్టాలి, మలమల మాడిపోయి సచ్చిన నా బిడ్డలు, మా కులం నాయకులు, యువకులు ఆనాడు మరి బగబగ మండే మంటల్లో కాలి చచ్చిపోయారు. పెట్రోల్ పోసుకొని జాతి కోసం, వర్గీకరణ సాధన కోసం చనిపోయారు. ఆ బలిదానాల వల్ల ఇవాళ అది మాకు సాధ్యమైంది. కానీ వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయినాయి. వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
మరి రోడ్డున పడ్డ కుటుంబాలను ఎంతనో కొంత ఆదుకోవాలి కదా, వృద్ధులను. ఆ 4 కుటుంబాలను ఆదుకోవాలనేటువంటిది గత సంవత్సరం నుంచి చెప్తూ వస్తున్నాం. ముఖ్యమంత్రి గారు మాదిగోళ్ళ మీటింగ్ పెట్టాలి, మరి వాళ్ళకు ఒక కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలి, వాళ్ళు చనిపోయిన వాళ్ళ పేరు మీద ఒక స్తూపం కట్టుకోవాలి. అదేవిధంగా ఈ ఎంఆర్పిఎస్ తరపున పోరాటం చేసిన వాళ్ళు చాలా కేసులు ఉన్నాయి కొన్ని. ఈవెన్ మందకృష్ణ పేరు మీద కూడా ఒక కేసు ఉంది, ఆయన మీద కూడా ఒక కేసు ఉంది. ఈ కేసులన్నీ కొట్టేయాలి. ఒక 10 ఎకరాల భూమిలో మాదిగ భవనం ఒకటి కట్టేయాలి. అన్ని కులాలు తీసుకున్నారు, కమ్మోళ్ళు తీసుకున్నారు, కాపులు తీసుకున్నారు, రెడ్లు తీసుకున్నారు, మన వీళ్ళు ఎవరు వెలమోళ్ళు కూడా తీసుకున్నారు. అందరు తీసుకున్నారు. కానీ మా మాదిగ వాళ్ళు 70 లక్షలు ఉన్నటువంటి మాదిగ కులాన్ని లెక్క చేయని తనంతో ఇవాళ వాళ్ళని చూస్తూ ఉన్నారు. వాళ్ళ మాటకు విలువ లేదు, ఆ జాతికి విలువ లేదు. కేవలం ఓట్ల బ్యాంక్ కింద చూస్తున్నారు తప్ప మనుషులుగా చూడటం లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇది తీవ్రంగా నేను దీన్ని ఖండిస్తూ ఉన్నా. ఇవాళ వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేద్దామంటే మాదిగల మీటింగ్ పెట్టాలని నేను అందశ్రీ మీటింగ్లో ఓపెన్గా చెప్పాను. ఈ డిమాండ్స్ అన్నీ చెప్తూ పెట్టమని చెప్తే ఈవెన్ మాలోళ్ళ మీటింగ్ కూడా పెట్టమని చెప్పాను నేను. కానీ అటు మాదిగోళ్ళది పెట్టుకోలేకపోవడానికి కారణం ఏమిటి అంటే ఈ బట్టి విక్రమార్కనే అడ్డం పడుతున్నాడు. వీళ్ళకి పెడితే మళ్ళీ వాళ్ళకి పెట్టాలి, వాళ్ళకి పెడితే వాళ్ళు ఏమడుగుతారో అనే దాని మీద ఇది పోస్ట్పోన్ అవుతుందనేది బయట ప్రచారం ఉంది. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ముఖ్యమంత్రి అనేట మరి ఆయన మస్తుగా మాటలు మస్తున్నాయి తప్ప అవి కోటలు దాటలేం లేదు కదా. ఇవాళ నేను ఏదైనా ఆయన మాటలకు విలువ రావాలంటే ఖచ్చితంగా కొన్ని పేద వర్గాలకు సంబంధించిన డిమాండ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసినప్పుడే అది సాధ్యమవుతుంది. వినవా? కాబట్టి నేను అనేది ఏంటంటే మరి ఆయన పని విధానంలో ఈ వర్గాలకు మాత్రం ఏ రకమైన మేలు జరగటం లేదు. అందుకే ఇక చూసి చేయగలిగింది ఏముంది, అధికారం ఉన్నోని దగ్గరికే కదా ఏదైనా జరుగుతుంది. మేము 70 లక్షల మంది ఉన్నా, ఓట్ల శక్తి మా దగ్గర ఉన్నా మా మాట ఎవడింటలేడు కదా. అసలు మేమే ఓట్ల శక్తిగా మారితే ఎట్లా ఉంటుంది? అందుకనే ఈ ఓట్లు 70 లక్షల మంది ప్రజలు ఉన్నటువంటి మేము అసలు మేమే ఒక సంస్థ ఏర్పాటు చేసుకొని ఒక రాజకీయ శక్తిని మరి ముఖ్యంగా సంపాదించుకోవాలనేటువంటి అభిప్రాయంతోనే ఈ మాదిగ మహాశక్తి అనేటువంటిది ఏర్పాటు చేశాను. మొన్న జెండావిష్కరణ కూడా చేశాను. 70 లక్షల మంది చేతబట్టుకొని ముందుకు పోయే జెండా అది. అంటే 1000 ఏనుగుల బలమున్న జెండా ఈ మహాశక్తి జెండా, ఈ మాదిగ మహాశక్తి జెండా. దీన్ని మా శక్తి ఏమిటో, మా తడాకేమిటో రాబోయే కాలంలో రాజకీయ పార్టీలకు మా రుచి చూపిద్దామనేది నా అభిప్రాయం.